ఏపీ ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయవాడ గాంధీనగర్లోని శ్రీ దుర్గా కళా మందిర్ డిలాక్స్లో ఏపీ ఫిలిం ఛాంబర్స్ వ్యవస్థాపక కోశాధికారి పాలేరు రామారావు, కొల్య అజయ్, కాట్రగడ్డ లోకేష్, పులి రమణారెడ్డి తదితరులు కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. బాలకృష్ణ మొదటి సినిమా రిలీజ్ అయిన శ్రీ దుర్గా కళా మందిర్ డిలాక్స్లో జన్మదిన వేడుకలు జరుపుకోవటం ఆనందంగా ఉందని కొల్లి అజయ్ అన్నారు. బాలకృష్ణ నటన తీరును పలువురు వ్యక్తులు కొనియాడారు. ఈ శ్రీ దుర్గా కళా మందిర్లో మా అన్న నందమూరి తారక రామారావు గారు ఇక్కడ నుంచి ఆయన ప్రయాణం సినీ జీవితంలో ప్రయాణం అయ్యారు. ఇక్కడి నుంచే సక్సెస్లు చూశారు. అదే తదుపరి 1974లో బాలకృష్ణ గారు తాతమ్మకల సినిమా ద్వారా మొట్టమొదటి చిత్రం కూడా ఇదే ఆయన సినీ జీవితం స్టార్ట్ అయింది కూడా ఈ థియేటర్లో ప్రింట్ రిలీజ్ అయింది. ఆ రోజు నుంచి ఈ రోజుకి దాదాపు 100 పైన 108 సినిమాల వరకు ఆయన కంప్లీట్ హీరోగా కంప్లీట్ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా మరి ఎన్నో విజయవంతమైన చిత్రాలు వస్తూ ఇంకా ఎక్కువ చిత్రాలు చేసి నాన్నగారు ఆ రోజున అన్నగారు సంవత్సరానికి 16 సినిమాలు 17 సినిమాలు చేసే స్థాయిలోకి వెళ్లారు. అలా ఇండస్ట్రీని బతికించారు ఆయన కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ గారు కానీ. అదేవిధంగా ఈయన కూడా ఇంకా కొన్ని ఎక్కువ చిత్రాలు చేస్తూ ప్రజలను ఇంకా ఎంజాయ్ చేపిస్తూ ఇంకా ముందు చాలా ఉన్నతమైన శిఖరాలు అన్ని రకాలుగా అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఏపీ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ శ్రీ దుర్గా కళా మందిర్లో బాలకృష్ణ గారి పుట్టినరోజు వేడుకలు చేయటం జరుగుతుంది. ఇక్కడ పుట్టినరోజులు వేడుకలు చేయటం జరిగింది, చేసి కేక్ కట్ చేయటం జరిగింది. అదేవిధంగా ఆయనకి అందరూ శుభాకాంక్షలు తెలియజేయటమే కాకుండా ఆయన హిందూపూర్లో 3వ ఎమ్మెల్యేగా విజయం సాధించి హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయటం, అదేవిధంగా ఆయన ఈ సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆయన ఎంతో పదవులు అలంకరిస్తూ అందరికీ సేవ చేస్తా ఉన్నారు. హిందూపూర్లో ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ వాళ్ళందరికీ ఎన్నో సేవా బాలకృష్ణ గారి పుట్టినరోజు జరపడం అనేది జరిగింది. దీంట్లో గొప్ప విశేషం ఏంటంటే రామారావు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, మొట్టమొదటి సినిమా ఈ దుర్గా కళామందిర్లోనే వేయటం అనేది ఎంతో విశేషమైన సందర్భంతో పాటు హ్యాట్రిక్గా 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరెన్నో చిత్రాలు ఆయన ఇవాళకి కూడా యువకుల్లాగానే ఉంటూ మరిన్ని చిత్రాల్లో విజయాలు సాధిస్తూ